పండగ ఇలా ఫెస్టివల్స్ ఉన్నాయి. ఈ ఫెస్టివల్స్‌లో గూడా అన్నదానం చేస్తారా అని అనుమానం ఉండొచ్చు కొందరికి. అలా ఏం లేదండి. నిత్యాన్నదానం కాబట్టి చెయ్యాలి. ఇంకా ఒకటేంటంటే సత్యం గుండ పొద్దున విషెస్ పెడితే ఇప్పుడు రిప్లై ఇస్తున్నారు దాతలు. అయితే పండగ ఎవరి కోసము అంటే పేదవారి కోసమండి పండగ. పండగ అనే ఒక రోజైనా వాళ్ళు మంచి భోజనం గానీ, పలహారాలు గానీ చేసుకొని తినడం కోసము. అలాంటి వారు మన నిత్యాన్నదానంలో అనాథలు, వృద్ధులు, అంధులు, వికలాంగులు, మానసిక స్థితి కోల్పోయిన వారు పాల్గొనడం జరుగుతుంది. జనసంచారము లేకుండా స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ బంద్ పెట్టి, చిరు వ్యాపార సంస్థలు, డైలీ లేబరుకు వర్క్ ఇచ్చేవాళ్ళు, ఫెన్సింగు, ఇంకా తర్వాత ఏమంటారు సెంట్రింగ్ ఇలాంటి పనులు చేసే వాళ్ళైతే ఈ 3 డేస్ పండగ గనక పనులు బంద్ పెడతారు. అలాంటప్పుడు రోజువారీ కూలీలకు పనులు దొరకదు. నిత్యావసర అలాంటి వాళ్ళకు పనులు లేకపోయినప్పుడు ఆహారం కూడా కొరతగా ఉంటుంది కాబట్టి మన నిత్యాన్నదానంలో ఇలాంటి పండుగల సందర్భంగానైతే ప్రత్యేకమైన భోజనం అయితే ఉంటుంది. అందుకు దాతలు తలా ఒక చెయ్యేసి అయితే మనకు సహాయం చేయడం జరిగింది. నిన్న భోగి, ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా దాతలందరికైతే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే దాతల సహాయమే లేకపోతే ఈ నిత్యాన్నదానము ఇవాళ 100 మందికి, వందల మందికి చేసే అంత స్తోమత, శక్తి, సామర్థ్యం అయితే మాకు లేదు. దాతలు వారి వారి కుటుంబాలలో ఉన్నటువంటి శుభ సందర్భాలు, ప్రత్యేక దినాలను పురస్కరించుకొని మనకు సహాయం అందజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా దాతల కృతజ్ఞతతో మాత్రమే జరుగుతుంది. మేము కూడా దాతలకు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక్కరిద్దరితో మొదలుపెట్టిన ఈ యొక్క మహాయజ్ఞం ఇంత ఎక్కువ మందికి ఆహారం వితరణ చేయడానికి అవకాశం వచ్చింది అంటే దాతలు చేసిన సహాయమే. ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున కృతజ్ఞతలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అండి, మీరు బ్యాక్ ఉన్న వీడియోస్ కొన్ని చూడండి. నిత్యాన్నదానం జరుగుతుందా, జరగడం లేదా, దాతల సహాయము ఎలాంటి సందర్భంగా చేస్తున్నారో లాంటివి గమనించి, కార్యక్రమము మీకు నచ్చితే మీరు కార్యక్రమానికి సహకరించాలనుకుంటే మీ కుటుంబాలలో ఉండే శుభ సందర్భాలు, పెద్దల జ్ఞాపకార్థాలు, కార్యక్రమం ఏదైనా మీ సహాయం ఎంతైనా కూడా అందజేయవచ్చు. అదేవిధంగా ఛానల్ని వాచ్ చేస్తూ కూడా మీరు సంస్థకు సహాయం అందజేయొచ్చండి. ఛానల్ని వాచ్ చేయడం వల్ల కూడా మనకి ఇక్కడ ఛానల్ నుంచి ఏమాత్రం హెల్ప్ అయినా కూడా అది మీరు చేసిన సహాయమే అవుతుంది. ఎన్నో అవసరాలు ఉంటాయి నిత్యాన్నదానంలో మనకు. వాటరు, విస్తరాకులు, కూరగాయలు, గ్రాసరీసు, రైసు, చాలా రకాలు. ఒక మనిషి అంటే నిత్య జీవితంలో సాధారణ జీవనానికి కావాల్సిన వారు ఏదైతే భోజనం చేస్తారో ఆ వస్తు సామాగ్రి అంతా కూడా ఆహార పదార్థాలు కూడా మనకు చాలా అవసరం ఉంటాయి. మీరు ఒకరోజు 10 మంది నుంచి 100 మందికి జరిగే నిత్యాన్నదానంలో మీ వంతుగా ఎంత తోస్తే అంత సహాయం అయితే అందజేయొచ్చు. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే దాతల సహాయము అందితే మరింత ఎక్కువ మందికి ఆహారం పెట్టే అవకాశము సంస్థకు శక్తి, సామర్థ్యం వస్తుంది. కనుక మిమ్మల్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. అలాగనే సంస్థకు ఈ 2025 మొదటి వారంలోనే మనకైతే దాతలు ముందుకొచ్చి యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు, షార్ట్స్ చూసిన వాళ్ళు కూడా హెల్ప్ అయితే అందజేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ లైవ్ త్రూ నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి సంస్థకి ఎంతగానో ఆదరణ, ఓదార్పు, మరి ఒక ధైర్యం కూడా వచ్చింది. ఎందుకంటే దాతలు చేసిన సహాయంతోనే చేస్తున్నాను. లోకల్‌లో నాకున్న పరిచయాలు తక్కువ. నాకున్న బంధుమిత్రుల వర్గం నుంచి వచ్చే సహాయం కన్నా కూడా దాతలే ముఖ్య పాత్ర పోషిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఒక 10 మందితో మొదలుపెట్టిన ఈ నిత్యాన్నదానము ఇవాళ 100 మందికి నిత్యాన్నదానం జరుగుతుంది. ఇదంతా కూడా దాతలుగా మీరు చేస్తున్న సహాయంతోనే జరిగిందనైతే నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఈ క్రెడిట్ గానీ, ఈ కృతజ్ఞతలు గానీ, ఇటువంటి బ్లెస్సింగ్స్ ఏవున్నా గూడా మీకు, మీ కుటుంబాలకే చెందాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.